VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. గ్రేటర్ వరంగల్ 50వ డివిజన్ పోస్టల్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 27వ హనుమాన్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించినట్లు పోస్టల్ కాలనీ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు రావుల నరసింహారెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ కాలనీ ప్రజలు, వివిధ కాలనీ ప్రజలు దేవాలయంలో నిర్మించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారని, శ్రీ అభయాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. అనంతరం సుమారు 1000 మంది భక్తులకు అన్నదాతలు విజయ్ ప్రకాష్ రెడ్డి, మాధవిరెడ్డి దంపతులు అన్నదాన వితరణ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్ల రాజిరెడ్డి, జయహింద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్ రావు, కోశాధికారి త్రివేణి, కమిటీ సభ్యులు రంగారావు, కోదండరాములు, లింగమూర్తి, విద్యాసాగర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలు, తర్వాత కార్యకర్తలు, అందరి సహకారంతో నడుస్తున్నది. తర్వాత అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్నది. భక్తులందరూ శాంతియుతంగా ప్రదర్శన చేసుకొని గోత్రాన్ని ధరించుకోగలరు. హనుమాన్ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు. సందర్భంగా వచ్చిన భక్తులందరికీ అదేవిధంగా మన యొక్క హనుమాన్ యొక్క మాతా తరలినటువంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా వారందరూ కూడా మంచి భక్తితో ఆ యొక్క ఆంజనేయ స్వామి దర్శించుకొని పండగట్టుకోవడానికి అందరూ కూడా ఇక్కడ నుంచి మా పుస్తకాల్లో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి అందరూ పడి కట్టుకొని నిన్న బయలుదేరి జరిగింది. ఈరోజు కూడా తీసుకొని తర్వాత ఇక్కడ చేసినటువంటి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత ఇక్కడ నుంచి అందరూ కూడా వేలాది మంది భక్తులు బయలుదేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు మా రావణాసరి గారి అధ్యక్షతన అన్ని కార్యక్రమాలు మంచిగా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరానికి దినాభివృద్ధి చెందుతూ ప్రతి భక్తులు కూడా చాలా ఎంతో భక్తితోటి ఇక్కడ పూజలు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ చాలీసా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా మా కాలనీ వాసులు పోషకాలు కాకుండా మా యొక్క డీజల్ నుంచి అందరూ కూడా వచ్చి మా యొక్క అన్నదానాన్ని స్వీకరించి భగవంతుడికి పొందాలని కోరుకుంటూ